Hi friends, welcome to our program APPSC Latest News. పరీక్షల విధానం, సిలబస్ మారిన, ప్రామాణిక పుస్తకాలు కరువు, వ్యవధి గోరంత, సిలబస్ కొండంత, రెఫరల్ పుస్తకాలు పేర్కొనని ఏపీపీఎస్సీ, ఎలా ప్రిపేర్ కావాలో తెలియక గందరగోళం, సమయం పెంచాలంటున్న అభ్యర్థులు, యూపీఎస్సీ తరహా అంటూనే అడ్డగోలు నిబంధనలు. ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్స్ నోటిఫికేషన్ నిబంధనలు అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహా అంటూ అడ్డగోలు నిబంధనలు పెడుతూ పరీక్షల విధానం, సిలబస్ను పూర్తిగా మార్చివేశారు. అందుకు తగ్గట్టుగా ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, తగిన సమయం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు సన్నద్ధం కావడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఏ పుస్తకాలను తాము అనుసరించాల్సి ఉంటుందో ఏపీపీఎస్సీ రిఫరల్ పుస్తకాలను ఇవ్వలేదని వారు వాపోతున్నారు. తెలుగు అకాడమీ ఏర్పాటు కాకపోవడంతో పుస్తకాల ముద్రణ లేక ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను అధ్యయనం చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. చివరకు వీటిని పరీక్షల్లో రాస్తే ఏపీపీఎస్సీ అంగీకరించిన పరిస్థితుల్లో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో ప్రిలిమ్స్కు కనీసం 150 రోజుల సమయం ఇవ్వాల్సి ఉన్నా కేవలం 60 రోజులే ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఏడాది తిరగకుండానే భారీ మార్పులు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి 2016లోనే సిలబస్, పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఆన్లైన్ విధానాన్ని ఏపీపీఎస్సీ ప్రవేశపెట్టింది. మళ్ళీ ఏడాది తిరగకుండానే మార్పులు చేయటం నిరుద్యోగుల పాలిట ఆశానిపాతంగా మారింది. గతంలో గ్రూప్ 1లో స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్కులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఈసారి స్క్రీనింగ్ టెస్టును పేపర్ 1, పేపర్ 2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచేశారు. అలాగే మెయిన్స్లోనూ భారీ మార్పులు చేశారు. గతంలో క్వాలిఫైయింగ్ పేపర్ కింద జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఒకటే 150 మార్కులకు ఉండేది. ఈసారి క్వాలిఫైయింగ్ పేపర్ను 2కు పెంచారు. పేపర్ 1 తెలుగు, పేపర్ 2 ఇంగ్లీష్ ఉంటాయి. 150 మార్కుల చొప్పున ప్రశ్నలుండే ఈ 2 పేపర్లలోనూ అభ్యర్థులు క్వాలిఫై కావాల్సిందే నని కొత్త నిబంధన పెట్టారు. మెయిన్స్ సిలబస్లో పలు మార్పులు అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే సమకాలీన పరిణామాలతో ముడిపెట్టి ప్రశ్నలను ఏపీపీఎస్సీ పరీక్షలకు చాలా ముందుగా నిపుణుల కమిటీ ద్వారా రూపొందింపచేస్తుంది. పరీక్షల అనంతరం ప్రాథమికకి సిద్ధం చేయిస్తుంది. ఓ 2-3 నెలల తర్వాత సమకాలీన పరిణామాలలో ఆయా గణాంకాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలోని సమాచారం ప్రకారం పాత అంశాలను ఏపీపీఎస్సీ సమాధానాలుగా రూపొందించుతుందని, అభ్యర్థులు పరీక్ష రోజు నాటికి మార్పులను అనుసరించి సమాధానాలను గుర్తిస్తే అవి తప్పుగా పరిగణించి నష్టపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలోనూ ఇలా జరిగిందని, అయినా ఈసారి ఇదే విధంగా చేయడం అన్యాయమని వాపోతున్నారు. పేపర్ల వారీగా మార్పులు ఇలా. పేపర్ 1 గతంలో జనరల్ ఎస్ఏ మాత్రమే ఉండేది. ఈసారి అందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి అంశాలు ఉంటాయని, పేపర్ 2లో గతంలో భారత రాజ్యాంగం ప్రశ్నలు ఉండగా దాన్ని తీసేసి భారత మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక అంశాలపై సిలబస్ పెట్టారు. పేపర్ 3లో గతంలోని ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, భూ సంస్కరణలు, స్వాతంత్ర్యం అనంతరం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పులు, ఆంధ్రప్రదేశ్ తాజా ఆర్థిక పరిస్థితి, బలం బలహీనతలు అనే వాటిని తీసేసి కొత్తగా రాజకీయ, రాజ్యాంగ, పరిపాలన, న్యాయ, నైతిక అంశాలను చేర్చారు. పేపర్ 4లో ఇంతకు ముందటి అంశాలను పూర్తిగా మార్చేసి భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిపై, పేపర్ 5లో శాస్త్ర సాంకేతిక అంశాలు, పర్యావరణంపై సిలబస్ను పొందుపరిచారు.
ఇప్పటికిప్పుడు చదవడం ఎలా? యూపీఎస్సీలో సిలబస్ను మార్పు చేయాలంటే కనీసం 2 ఏళ్ల ముందు ప్రకటన చేస్తారు. కానీ ఇక్కడ 2016లో సిలబస్ మార్చి వెంటనే మళ్ళీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిసెంబర్లో ఫైనల్ సిలబస్ను ఖరారు చేశారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ సిలబస్ను ఎలా ప్రిపేర్ కాగలమని వాపోతున్నారు. ఇప్పటి వరకు లక్షలు ఖర్చు చేసి కోచింగులను తీసుకున్నామని ఇప్పుడు ఒక్కసారిగా సిలబస్ను మార్పు చేసి పెంచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా ఏదో ఒకలా కొంత కష్టపడితే తెలుసుకోవచ్చని, కానీ కొత్తగా మ్యాథ్స్, న్యాయ, ఎథిక్స్, పరిపాలన వంటి అంశాలను ఎలా సన్నద్ధం కాగలమని వాపోతున్నారు. వాటికి ప్రామాణిక పుస్తకాలు దొరక్క అవస్థలు పడుతున్నామన్నారు. ఏపీపీఎస్సీ దీనిపై పునరాలోచించాలని, ప్రిలిమ్స్కు 4-5 నెలల వ్యవధి ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ మేలో నిర్వహిస్తామని, అంతకన్నా ఎక్కువ సిలబస్ ఉన్న గ్రూప్ 1ను మార్చి 10న పెడతామని చెప్పడం భావ్యం కాదని పేర్కొంటున్నారు. ఇష్టానుసారం సిలబస్. యూపీఎస్సీ సిలబస్ ప్రకారం చేస్తున్నామని అధికారులు పైకి చెబుతున్నా అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. మెయిన్స్లో హిస్టరీ చాలా ఎక్కువగా ఉంది. ఎథిక్స్, లా కొత్తగా పెట్టారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు చేస్తారు. వాస్తవానికి యూపీఎస్సీలో ఇలాంటి సబ్జెక్టులు ఉన్నా అవి ఆప్షనల్ మాత్రమే. ఏపీపీఎస్సీ అందుకు భిన్నంగా కంపల్సరీ చేసింది. పేపర్ 5లో ప్యూర్ మ్యాథ్స్ పెట్టడంతో పాటు ప్రిలిమ్స్ 2వ పేపర్లో 60% ప్రశ్నలు మ్యాథ్స్లోనే ఉండేలా చేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ ప్రిలిమ్స్లో పేపర్ 1లో వచ్చిన మార్కులను మాత్రమే మెయిన్స్లోకి అర్హతగా కౌంట్ చేస్తారు. 2వ పేపర్ను కేవలం క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంచారు. ఏపీపీఎస్సీ మాత్రం 2 పేపర్లను తప్పనిసరి చేసి రెండిట్లోనూ మెరిట్ సాధించిన వారికి మెయిన్స్కు అవకాశం ఇస్తున్నారు. పేపర్ 1లో గట్టెక్కే అభ్యర్థులు పేపర్ 2 మ్యాథ్స్ సబ్జెక్టులో 60 మార్కుల ప్రశ్నలకు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.